ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఈ యొక్క పత్రికను రాస్తూ ఆ దశలోనిక సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క మాటలను మరి రాస్తూ ఉంటున్నాడు. రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతానికి దశలోనిక ముఖ్య పట్టణం. మాసిదోనియా ప్రాంతానికి ఈ యొక్క దశలోనిక పట్టణము ముఖ్యమైనటువంటి పట్టణంగా ఉంటుంది. మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పుని విడిచిపెట్టిన తర్వాత దశలోని యొక్క సంఘాన్ని స్థాపిస్తూ ఉంటున్నాడు. అయితే యూదులు కానిటువంటి వారి మధ్య మరి పౌలు పరిచర్యను వ్యతిరేకించినటువంటి కొందరు దశలోనికలోని యూదులు అపోస్తలుడైన పౌలు పట్ల మరి వ్యతిరేకత చూపిస్తూ ఉంటున్నారు. దానివల్ల పౌలు మరి దశలోనికను విడిచి బెరియకు వెళ్తూ ఉంటున్నాడు. దశలోనిక యొక్క సంఘములో ఉన్న విశ్వాస ప్రేమలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తు యొక్క రెండవ రాకడ విషయంలో తలెత్తినటువంటి అనేక ప్రశ్నలకు బదులిస్తూ పౌలు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క దశలోనిక సంఘములో మరి ఉన్నటువంటి విశ్వాసులు మరి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దశలోనిక ఈ సంఘంలో ఈ పత్రికలో మనం గమనించినట్లయితే మరి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ పత్రికలో దాగి ఉంటున్నాయి. ఒకటి, దేవునికి కృతజ్ఞత చెల్లించట మరి స్తుతి చేయుట అనేది ఒక అంశంగా ఉంటున్నది. క్రైస్తవ నడత విషయంలో కొన్ని హెచ్చరికలను అపోస్తలుడైన పౌలు ఇక్కడ పొందుపరుస్తూ ఉంటున్నాడు. 3వ అంశాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఉపదేశిస్తూ ఉంటున్నాడు. మరి చివరిగా మనం గమనించినట్లయితే కొన్ని హెచ్చరికలను కూడా ఆ సంఘానికి మరి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇవి ఈ యొక్క దశలోనిక యొక్క సంఘము యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం చూస్తుంటున్నాం. అందుకే మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మరి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. పై భాగంలో మనం గమనించినట్లయితే ఆ హేతు చేతును మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. పౌలు యొక్క పరిచర్య ఏ రీతిగా ఉన్నదంటే వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అది దేవుని యొక్క వాక్యమని వారు విశ్వసించారు. దేవుని యొక్క మాటలను వారు నమ్మారు. అందును బట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి మరి కొందరు వ్యతిరేకించి ఉండవచ్చు. ఎందుకంటే అందరూ ఒకే రీతిగా మరి ఉండలేరు కదా. అందుకే కొందరు వ్యతిరేకించారు. యూదులు కానటువంటి వారిని మరి వ్యతిరేకించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయినా కూడా దేవుని యొక్క వాక్యము ఆ విశ్వాసులు విన్నారు. వారు నమ్మినప్పుడు
వారు ఆత్మీయంగా బలపడినట్లుగా ఆ సంఘంలో కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను నమ్మిన ఎడల, దేవుని యొక్క వాక్యమందు విశ్వసించిన ఎడల ఆత్మీయంగా బలపడేదానికి, ఆత్మీయంగా ఎదిగేదానికి మరి దేవుడు సహాయం చేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.